ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఈ కాలంలో ఒక చాలా మంచి మార్పు ఏంటి అంటే, వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఆధ్యాత్మికత వైపు మొక్కు చూపుతున్నారు. బయటికి చూడడానికి అలా కనిపించకపోవచ్చు, కానీ ఆశ్రమాలకు కానీ దానికి కానీ ఎక్కువగా యువత వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు కంపల్సరీగా, ఎస్పెషలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లలకి, ఇంకా చాలా విచిత్రం ఏంటంటే కొత్తగా పెళ్ళైనటువంటి జంటల్ని కూడా మా దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటారు, విచ్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. ఎందుకంటే అందరూ కూడా అవివాహితులు ఎక్కువ ఉంటారు, బ్రహ్మచర్య పాలనలో ఉన్నటువంటి వాళ్ళం మేమందరమును. కానీ మా దగ్గరికి కొత్తగా పెళ్ళైన జంటల్ని తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళకి కొంచెం లైఫ్ తాలూకు ఇంపార్టెన్స్, రిలేషన్షిప్స్ తాలూకు ఇంపార్టెన్స్ చెప్పండి సిస్టర్, వీళ్ళకి ఒకరినొకరు మంచిగా గౌరవించుకుంటూ మంచి ప్రేమ అభిమానాలతో ఎలా ఉండాలో చెప్పండి సిస్టర్ అని ఆ బ్రహ్మకుమారి ఆశ్రమాలకి చాలామంది వాళ్ళ నూతన వధూవరులను తీసుకుని వస్తూ ఉంటారనమాట. సో అప్పుడు అనిపించింది, ఆధ్యాత్మికత అనేటువంటిది నిజంగా ఇప్పుడు ప్రాక్టికల్గా ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది అనేటువంటిది. ఎందుకంటే లైఫ్లో ఒక వ్యక్తికి ముందుకు వెళ్ళాలి అంటే టాలెంట్ ఆఫ్ కోర్స్ కావాలి. టాలెంట్ లేనిదే ఎవరు కూడా ముందుకు రారు. కానీ టాలెంట్ ఉన్నా కూడా కొంతమంది వెనకబడిపోతూ ఉంటారు. దానికి కారణం ఆత్మస్థైర్యం అనేటువంటిది లేకపోవడం. అలాగే చాలా కాలం ప్రేమించుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి వివాహం అనేటువంటి బంధనంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. అంతకుముందు వరకు చాలా బాగుంటారు, మంచి మంచి ప్రేమలేఖలు రాసుకుంటారు, ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు, ఊహాలోకాల్లో బతికేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి వివాహం అయిన తర్వాత ఒకరి ముఖం ఒకరు కూడా చూసుకోలేకపోతున్నారు అన్నమాట. సో ఈ విధంగా మరి దీనికి లోపం ఏంటి? ప్రేమలేఖ కాదు, ప్రేమ అనేటువంటి తప్పకుండా ఉంటుంది. ప్రేమ ఉంది కాబట్టి ఇద్దరు కలిసి వివాహం చేసుకున్నారు. ఏంటి? పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకునే దాంట్లో చాలా తేడా వస్తుంది. ఆత్మ గౌరవం కాస్త ఇప్పుడు అహంకారం కింద మారుతూ ఉంది. నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇంపార్టెంట్ అని అనుకుంటూ అని చాలామంది వింటూ ఉంటారు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను ఎందుకు వదులుకోవాలి, నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అంట, విచ్ ఈజ్ వెరీ కరెక్ట్. ఏ వ్యక్తి కూడా తమ సెల్ఫ్ రెస్పెక్ట్ని వదులుకోకూడదు. కానీ మనం ఏంటి ఆలోచించాలి అంటే, అహంకారం అనేటువంటి దాన్ని నేను ఆత్మగౌరవం అనేటువంటి సుందరమైనటువంటి ముసుగుతో కప్పేయటం లేదు కదా అనేసి. నాకున్నది అహంకారం, కానీ నేను దానికి ఆత్మగౌరవం అనేటువంటి పేరుని ఇస్తున్నానా అనేటువంటిది మనం గమనించుకోవాలి. అంటే ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోగలరు. కానీ తెలుసుకోవడానికి ఒక సులభమైనటువంటి మార్గం ఏంటి అంటే, ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క గౌరవంలో తప్పకుండా ఉంటాడు, కానీ పక్క వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కించపరచరు. పక్క వాళ్ళ గౌరవాన్ని తగ్గించుకుని నా గౌరవాన్ని కాపాడుకోవాలి అని ఎప్పుడూ అనుకోరు. అలా అనుకుంటే అది ఆత్మగౌరవం కాదు, అహంకారం. వాళ్ళ అభిప్రాయానికి వాళ్ళు ఖచ్చితంగా విలువిస్తారు, కానీ పక్క వాళ్ళ అభిప్రాయానికి మనము హేళన చేయడం కానీ, దానికి విలువ ఇవ్వకపోవడం కానీ, అసలు వినకపోవడం కానీ, అలా చేసేదాన్ని అహంకారము అని అంటారు. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, మన గౌరవాన్ని కాపాడుకోవడం కోసం పక్క వాళ్ళ యొక్క గౌరవాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. అలా తగ్గించి నేను నా గౌరవాన్ని పెంచుకుంటున్నాను అంటే నాకున్నటువంటిది ఆత్మగౌరవం కాదు, అహంకారం. అలా ఎంతకాలమన్నా ఈగోని నేను కాపాడుకుంటాను? ఏదో ఒక రోజు ఆ తాడు కంపల్సరీగా తెగుతుంది. తెగినప్పుడు ఎంతో అధో పాతాళానికి మనం కూరుకుపోతాం. ఎందుకు కూరుకుపోతాం? ఇప్పటి వరకు నా వాల్యూ ఎలా ఉంది? పక్క వాళ్ళని తక్కువ చేసి నేను పైకి వస్తున్నాను. ఇప్పుడు ఆ తక్కువ చేస్తున్న వ్యక్తి తాడును వదిలేశాడు. అప్పుడు నేనేమవుతాను? లోయలోకి పడ్డట్టు డీప్ డైవ్ కింద పడతాను. అదే ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తి
ఏ తాడుని పట్టుకుని ఉండడు. ఒక నిటారైనటువంటి చెట్టులాగా నిలబడి ఉంటాడు. వీలైతే పక్క వాళ్ళకి ఆసరా ఇస్తాడు, పక్క వాళ్ళకి సపోర్ట్ ఇస్తాడు, కానీ పక్క వాళ్ళని మాత్రం తక్కువ చెయ్యడు. ఎవరైతే అహంకారంలో ఉన్నారో గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు వాళ్ళది అవ్వదు. కొన్ని సంవత్సరాలు వాళ్ళవి అవ్వచ్చు, కానీ తర్వాత కొన్ని సంవత్సరాలు వాళ్ళవి అవ్వవు. లైఫ్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ అహంకారాన్ని, వాళ్ళ దర్పాన్ని తగ్గించేటువంటి రోజు తప్పకుండా వస్తుంది. దీనికి నిదర్శనంగా మనం ఎందరో పురాణ పురుషుల్ని మనం చూడొచ్చు. పరశురాముణ్ణి చూడండి. పరశురాముడికి శ్రీరామచంద్రుడి గురించి తెలిసినప్పుడు, నా పేరు పెట్టుకున్నటువంటి వాడు ఇంకొకడు ఈ మొత్తం భూమండలంలోనే ఉండకూడదు, ఎవరి శ్రీరామచంద్రుడని వెళ్ళి ఎంతో దర్పంతో వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళి శ్రీరామచంద్రమూర్తి ఎవరో తెలుసుకున్న వెంటనే ఆయన అహంకారం మొత్తం అంతా కూడా తొలగిపోతుంది. అలాగే బలిచక్రవర్తి ఏమనుకుంటాడు? ఆ చిన్న బ్రాహ్మణ బాలుడు వచ్చి నాకు 3 వరాలు ఇవ్వు అనుకున్నప్పుడు బలిచక్రవర్తి ఏమనుకున్నాడు? నేను బలిచక్రవర్తిని కదా, ఈ చిన్న బ్రాహ్మణ బాలుడి యొక్క కోరికలు నేను తీర్చలేకపోతానా, అడుగు అని అన్నాడు. ఎందుకు? అతని అహంకారము ఆ బ్రాహ్మణ బాలుడు ఎవరో గుర్తించని విధంగా చేసేసింది, కళ్ళు కప్పేసింది. కాబట్టి ఆ బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది స్వయం నారాయణుడే అన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. సో మొదటి అడుగుకి ఏం తీసుకున్నాడు? మొత్తం భూమంతా ఆక్రమించేశాడు. రెండవ అడుగుకి మొత్తం ఆకాశం. ఇప్పుడు మూడో అడుగు ఎక్కడ తీసుకోమంటావు అంటే అప్పుడు బలిచక్రవర్తి యొక్క అహంకారం నాశనం అవుతుంది, పటాపంచలవుతుంది. పటాపంచలయ్యి, తండ్రి నా శిరస్సునే నీకు అర్పిస్తున్నాను అని చెప్పి తన శిరస్సునిలాగా ఉంచుతాడు. కాబట్టి అహంకారం ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది? మన కళ్ళకి ఇంత లావు గుడ్డ కప్పుకున్నట్టు అయిపోతుంది. కళ్ళున్న గుడ్డివాళ్ళలాగా తయారవుతాం. దాంట్లో నేను ఎంతమందిని బాధ పెడుతున్నానో, ఎంతమంది మనసుని కష్టపెడుతున్నానో, ఎంత మంచి మనసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని నేను ఎంత కష్టపెడుతున్నాను అన్నది కూడా మనం గుర్తించం. కానీ ఆత్మగౌరవంలో ఉన్నటువంటి వ్యక్తి తనకు అవమానం జరిగినా, తనకి ఒకరు పొగిడినా, ఒకరు నిందించినా కూడా తన సెల్ఫ్ రెస్పెక్ట్లో తనుండి తను ఏం చెయ్యాలో అది చేస్తాడు, తన బాధ్యతను నిర్వర్తిస్తాడు. అందులో అహంకారానికి తావుండదు. అలాంటి ఆత్మగౌరవం రావాలి అంటే దీర్ఘకాలికం యొక్క ఆధ్యాత్మిక సాధన చాలా చాలా ముఖ్యం. లేదంటే మనం అహంకారానికి, సెల్ఫ్ రెస్పెక్ట్కి మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇది ఒక కోణం అయితే, ఇంకొక కోణం ఆత్మవిమర్శ, ఆత్మస్థైర్యం. ఆత్మవిమర్శన మంచిదే, మన గురించి మనలో తప్పొప్పులేంటో మనం తెలుసుకోవాలి. కానీ అది ఆత్మ న్యూనతా భావన, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోకూడదు. మన తప్పు ఒప్పులేంటో తెలుసుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలి. అందుకే భగవంతుడు తెలియచేస్తారు, అతిగా పశ్చాత్తాపడడం కూడా టైం వేస్ట్ యాక్చువల్గా. ఎందుకంటే నువ్వు పశ్చాత్తాపడుతున్నావు కరెక్టే, ఏడుస్తున్నావు, కానీ నువ్వు గుణపాఠం నేర్చుకోవటం లేదే. నువ్వు పశ్చాత్తాపడి గుణపాఠం నేర్చుకుని నువ్వు ముందుకి సాగిపో. మనం గుణపాఠం నేర్చుకోకుండా అలా బాధపడుతూ అయ్యో నేను అలా తప్పు చేశాను అనుకున్న కొద్దీ మనలో బాధ, కుంగిపోవడం, డిప్రెషన్, యాంగ్జైటీ లాంటివి పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఆత్మవిమర్శ చాలా అవసరం, కానీ అది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధానంగా ఉండకూడదు. ఎస్పెషలీ ఇప్పుడు యూత్లో ఉంటే సుపీరియారిటీ కాంప్లెక్స్, లేదంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. చాలా గ్రేట్ అని ఒకళ్ళు అనుకుంటారు. ఆ ఇన్స్టాగ్రామ్ ఫోటోని 9 మంది లైక్ చేసి ఒక్కళ్ళు లైక్ చేయలేదనుకోండి, ఇంకంతే ఆలోచనలు మొదలైపోతాయి. వీళ్ళెందుకు ఇంకా లైక్ కొట్టలేదు, వీళ్ళెందుకు ఇంకా కామెంట్ పెట్టలేదు, వీళ్ళెందుకు ఇంకా మెసేజ్ పెట్టలేదు. పాపం వాళ్ళు ఏదో బిజీగా ఉండి అసలు చూసి ఉండకపోవచ్చు. తర్వాత ఫోన్లు, నువ్వు నా ఫోటో చూసావా, ఇప్పుడు వాట్సాప్లో బ్లూ టిక్లు వస్తాయి కదా,
బ్లూ టిక్ చూసి కూడా ఎవరన్నా మనకి రెస్పాన్స్ ఇవ్వలేదనుకోండి, ఇంక రోజంతా మనం వాట్సాప్ చెక్ చేస్తూనే ఉంటాం. ఇంకా వెళ్ళి చూస్తారు వీళ్ళు లాస్ట్ టైం కూడా వస్తుంది కదా, లాస్ట్ టైం వాట్సాప్ ఎప్పుడు ఓపెన్ చేశారో కూడా, నేను 3ంటికి పంపాను, బ్లూ టిక్ వచ్చింది, వీళ్ళు 4 గంటలకు వాట్సాప్ ఓపెన్ కూడా చేశారు, అయినా నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు అని ఈ విధంగా అంత చిన్న దానికి కూడా ఆ పక్క వ్యక్తి మీద అనుమానం అనేటువంటిది మొదలవుతుంది అన్నమాట. ఏమైందో. కాబట్టి ఈ విధంగా అతిగా ఆత్మవిమర్శ కూడా మంచిది కాదు. పశ్చాత్తాపడాలి, మనం చేసిన తప్పును మనం తెలుసుకోవాలి, కానీ దాని నుంచి గుణపాఠం నేర్చుకుని మనం ముందుకు వెళ్ళాలి. మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా ఎప్పుడూ కూడా మనం ఉండకూడదు. ఈ మధ్యన ఒక చాలా సుందరమైన వీడియో చూడడం జరిగిందనమాట. ఆయన ఒక చాలా ఫేమస్ సైకాలజిస్ట్. ఆయన చెప్పారు, ఒకే ఒక్క చాలా మంచి మహావాక్యం చెప్పారు. నో ఫైట్ ఈజ్ వర్త్ యువర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. ఏ పోట్లాట, ఏ గొడవ అయినా సరే మీ శారీరక మానసిక ఆరోగ్యం కన్నా పెద్దది కాదు. ఎంత వివాదమైనా ఏదైనా మీ మానసిక శారీరక ఆరోగ్యం కన్నా అది విలువైనది కాదు. దానికోసం వీటిని పోగొట్టుకోవద్దు. కాబట్టి మన ఆత్మస్థైర్యం అనేటువంటిది మనం కాపాడుకోవాలి అంటే లెట్టింగ్ గో. ఓకే, అయిపోయింది, వదిలేయండి. ఎంత పెద్దదైనా దాన్ని మనం వదిలేయాల్సిందే. దాన్ని పట్టుకుని మనం ఉంటే ఏమీ మనం సాధించలేం లైఫ్లో. కొంతమంది అనుకుంటారు, ఏదో ఒక లక్ష్యం పెట్టుకుంటారు వాళ్ళ లైఫ్లో, నేను ఇది అవ్వాలి అని. అది అవ్వలేదనుకోండి, ఇంకంతే, మొత్తం నిండు 100 ఏళ్ల జీవితాన్ని అది వేస్ట్ అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు బర్డెను, వాళ్ళ పేరెంట్స్కి బర్డెను, ఫ్యామిలీకి బర్డెను. కానీ అది కాకపోతే ప్రపంచంలో చేయడానికి కోట్ల వృత్తులు ఉన్నాయి. ఆ కోట్ల వృత్తులు ఇంకోటి ఏది నీకు నచ్చదా? దాంట్లో నువ్వు సక్సెస్ని సాధించలేవా? కాబట్టి ఆత్మస్థైర్యం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. అందుకే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఎందులో అయినా సరే పైకి రావాలి అంటే నైపుణ్యత అనేటువంటిది ఉండాలి, టాలెంట్ కంపల్సరీగా ఉండాలి. కానీ అదొక్కటే ఉంటే సరిపోదు. ఈ ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం అనే 2 రకమైనటువంటి దివ్య గుణాలు కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, కంపెనీల్లో కూడా ఇప్పుడు అంతా టీం వర్క్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక వ్యక్తి ఉంటారు, ఆ టీంలో అందరికన్నా వాళ్ళకి నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది, టాలెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ నాకు టాలెంట్ ఎక్కువ ఉంది, నాకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది అని చెప్పి వాళ్ళు చాలా అహంకారంగా, చాలా రూడ్గా, చాలా ర్యాష్గా వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళు ముందుకు వెళ్తారా? ఏమని కామెంట్ చేస్తారు? దిస్ పర్సన్ డజంట్ నో హౌ టు వర్క్ ఇన్ అ టీమ్. ఒక టీంతో ఎలా కలిసి పనిచేయాలో వీళ్ళకి తెలియదు అని. ఆఫీస్లో అయితే పర్లేదు, ఆ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం. ఇప్పుడు అదే మనస్తత్వం మనం ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అప్లై చేసామనుకోండి, ఆ ఫ్యామిలీని వదిలేసి ఇంకెక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళలేం కదా, అందులోనే మనం ఉండాలి. కాబట్టి ఆత్మ గౌరవం అనేటువంటిది ముందు మన స్వయానికి మనం గౌరవం ఇచ్చుకోవడం. కాబట్టి ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం 2 యాక్చువల్గా లింక్ అయి ఉంటాయి. ఎప్పుడైతే నాకు నేను గౌరవం ఇచ్చుకుంటానో, నాలో ఉన్న టాలెంట్కి, నాలో ఉన్నటువంటి కళలకి ఎప్పుడైతే నేను వాల్యూని అనేటువంటిది ఇస్తానో, అప్పుడు నేను పక్క వాళ్ళ టాలెంట్ని కూడా నేను గుర్తించగలుగుతాను. పక్క వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కూడా నేను తెలుసుకుంటాను. తెలుగులో ఒక సామెత ఉంది, పచ్చకామర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. ఎవరికైతే వాళ్ళల్లో ఉన్నటువంటి విశేషతలను కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవడం రాదో, వాళ్ళు పక్క వాళ్ళల్లో విశేషతలను కూడా చూడలేకపోతారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ, వేరే వాళ్ళు చెప్తే వీళ్ళు చాలా బాగా పొంగిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, వంట చేయడం అనేటువంటి ఒకటి ఉంది. మనం ఎవరికో వంట చేసి పెట్టాం, వాళ్ళు అబ్బా మీరు ఎంత సూపర్గా వంట చేశారండి అని అన్నారంటే ఇంకా మనం చెట్టెక్కేస్తాం. మనకన్నా బాగా వంట చేసే వాళ్ళు వచ్చి అయ్యో ఇందులో కొంచెం ఇది తేడా వచ్చింది, ఇందులో కొంచెం ఇది మిస్ అయింది అన్నారంటే మనం కిందకి వెళ్ళిపోతాం. అంటే బేసికలీ నా టాలెంట్ మీద నాకు నమ్మకం లేదు, అందుకని పక్క వాళ్ళు పొగిడినప్పుడు నేను చాలా గ్రేట్ అనుకుంటున్నాను. ఒకళ్ళు కొంచెం వెళ్తే నాకేం వచ్చలే అనుకుంటున్నాను.
అదే నేనేంటో నేను కరెక్ట్గా చెప్పేటువంటి వ్యక్తిని రెండూ సమానంగా స్వీకరిస్తాడు. అవునండి కరెక్టే, వదిలేయడమే అంతే. ఎంతెంతైతే మనం పక్క వాళ్ళ అభిప్రాయానికి టూ మచ్గా మనం వాల్యూ ఇస్తామో మన ఆత్మగౌరవాన్ని మనం తగ్గించుకుంటాం, మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం తగ్గించుకుంటాం. కాబట్టి ఆధ్యాత్మికత మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఫస్ట్ ఏదైనా ఆధ్యాత్మికత నీ స్వయంతో ఫస్ట్ మొదలుపెట్టు. స్వయాన్ని బాగా తెలుసుకో, ఏకాంతంలో సమయాన్ని గడుపు, ఒంటరిగా నీతో నువ్వు సంభాషణ చేసుకో, నీతో నువ్వు మాట్లాడుకో. అందుకే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆటోబయోగ్రఫీస్ రాస్తారు, అంటే స్వీయ చరిత్రలు రాస్తారు. మహాత్మా గాంధీ గారి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ప్రతి ఒక్కళ్ళు చదవాల్సినటువంటి పుస్తకం అది. మీ ఇంట్లో పిల్లలుంటే తప్పకుండా వాళ్ళతో ఈ పుస్తకం చదివించండి. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఆయన మై ఎక్స్పెరిమెంట్ విత్ పేట్రియాటిజం, మై ఎక్స్పెరిమెంట్ విత్ ఫ్రీడమ్ అని రాయలేదు గాంధీ గారు, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అంటే సత్యతతో నేను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్. బికాస్ ట్రూత్ అనేటువంటిది లైఫ్లో ఒక చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ. ట్రూగా ఉండడం అంటే ఎప్పుడూ నిజం చెప్పడం అని కాదు, త్రికరణ శుద్ధిగా ఒకే రకంగా ఉండడం. నేను ఆలోచన, నా మాట, నా కర్మ మూడు ఒకే రకంగా ఉండడమే నిజమైనటువంటి సత్యత. అదే నిజమైనటువంటి స్వచ్ఛత, నిజమైనటువంటి పవిత్రత. పవిత్రంగా ఉండడం అంటే తలస్నానం చేయడం, ఉతికిన బట్టలు కట్టుకోవడం, ఇల్లు తుడుచుకోవడం, తడిగుడ్డలు పెట్టుకోవడం, అది కేవలం దాని యొక్క స్థూలమైనటువంటి విషయం, అదంతే. కానీ అంతర్గతమైనటువంటి సత్యత ఏంటి అంటే, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మూడు ఒకే రకంగా ఉండడమే నిజమైనటువంటి సత్యత. అది మనకి ఆధ్యాత్మికత నేర్పిస్తుంది. అందరూ చూస్తున్నప్పుడు ఒకలాగాను, ఎవరు చూడనప్పుడు ఒకలాగా ఉండడం కాదు. ట్రాఫిక్ పోలీసే సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, అందరూ ఏం చేస్తారు? వెంటనే ఆ వీడియో వైరల్ అయిపోతుంది. అవునా? అయిపోతుందా? అయిపోదా? కానీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళే రెడ్ సిగ్నల్ దాటుకుని వెళ్ళిపోయారంటే ఎన్ని కెమెరాస్లో అది వీడియో తీసి అన్ని సోషల్ మీడియాస్లోనూ అప్లోడ్ చేసి దాన్ని వైరల్ చేసేస్తారనమాట. ఎందుకంటే అక్కడ సత్యత లేదు. మనమే ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం, ఒక టీచర్ వృత్తిలో ఉన్నాం. నేనే ఒక 10 మందికి నా స్టూడెంట్స్కి నేను చెప్తున్నాను. కానీ స్కూల్ గేట్ దాటి బయటికి వెళ్ళగానే నేను చెప్పిందంతా స్కూల్ గేట్ లోపలే వదిలేసి బయటకు వచ్చిన తర్వాత నేను ఇష్టానుసారంగా ఉంటే ఆ లైఫ్లో సత్యత లేనట్టు. దెర్ ఇస్ నో ట్రూత్ ఇన్ దట్ లైఫ్. కాబట్టి గాంధీ గారు సత్యాగ్రహ మార్గాన్ని పట్టుకున్నప్పుడు చాలామంది ఆయనతో విభేదించారు, కానీ అయినా కూడా ఆయన తన మార్గాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అందుకే ఆయన మహాత్మా గాంధీ అయ్యారు, మహాత్ముడు అయ్యారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆయనకు విగ్రహాలు ఉన్నాయి, ఇంగ్లాండ్లోనే ఆయనకు విగ్రహాలు ఉన్నాయి. అంటే సత్యత అనేటువంటిది అంత గొప్ప గుణం. కాబట్టి ఆధ్యాత్మికతలోకి మనం లోతుకు వెళుతూ ఉంటే మనలో ఇలాంటి దివ్య గుణాలు అనేటువంటివి బయటపడుతూ ఉంటాయి. ఇవి మన అందరిలోనూ ఉంటాయి, కానీ దాన్ని మనం ప్రాక్టీస్ చేయడానికి ఇదవుతూ ఉంటాం అంతే. కాబట్టి ఇవాల్టి నుంచి నేను ఆత్మ గౌరవంతో ఉన్నానా, అహంకారంతో ఉంటున్నానా? ఆత్మస్థైర్యంతో ఉంటున్నానా, ఆత్మ విమర్శతో ఉంటున్నానా? నేను సత్యంగా బతుకుతున్నానా, అసత్యంగా బతుకుతున్నానా? కాబట్టి ఈ విధమైనటువంటి దివ్య గుణాలు మన జీవితంలో కనిపించినంత వరకు నేను ఆధ్యాత్మికవేత్తనని మనం చెప్పుకోలేం. ఎందుకంటే ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్స్ ఆర్ డిఫరెంట్. బయటకు ఎలా ఉన్నాం అనేది వేరే రకమైనటువంటి విషయం, కానీ లోపల ఎలాగున్నది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా తెలుస్తుంది మరి? వీళ్ళు చెప్పిందే పాటిస్తున్నారా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? మనం వాళ్ళతో అయితే 24 గంటలు ఉండలేం కదా, మరి ఎలా తెలుస్తుంది? అది వాళ్ళ ముఖం ద్వారా బయటపడుతుంది. పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ధైర్యంగా నిలబడతారన్న దాని మీద అది బయటపడుతుంది. ఒకళ్ళు నిందించినా పొగిడినా వీళ్ళు సమానంగా ఉన్నారా లేదా అనే దాని మీద అది ఆధారపడుతుంది. పొగిడినప్పుడేమో పొంగిపోయి, నిందించినప్పుడేమో కుంగిపోతే
అది ఆధ్యాత్మిక శక్తి అని అనబడదు. అన్ని పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు స్థితప్రజ్ఞులుగా ఉండాలి. యోగికి ఉన్న ఒక డెఫినేషన్ స్థితప్రజ్ఞత అంటే అన్ని స్థితుల్లోనూ కూడా ప్రజ్ఞాశీలిగా అంటే ఒకే విధంగా వాళ్ళు ఉంటారన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి దివ్య గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? పరిమళ భరితంగా వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితం సువాసన వెదజల్లేటువంటి మంచి గులాబీ పుష్పంలాగా ఉంటుంది. అమ్మాయిలకు మంచి మంచి పేర్లు పెడుతూ ఉంటారు, పుష్పాల పేర్లు పెడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ జీవితం అలాగా పుష్పాల సమానంగా ఉండాలని. పువ్వును చూడగానే ఎలా అనిపిస్తుంది? దేవుడికి ఏం పెడతాం? పువ్వులే పెడతాం మనం. ఏం పెట్టడానికి అవకాశం లేకపోయినా దారెమ్మటి వెళ్తున్నాం, ఎక్కడో చిన్న కనకాంబరం కనిపించింది, ఆ కనకాంబరం తెప్పి వెళ్ళి మనం దేవుడి పాదాల వద్ద పెడతాం. అంటే పుష్పము అంటే అంత స్వచ్ఛమైనటువంటిది. ఒక చెట్టు విత్తనంగా మొదలయ్యి పెరిగి పెద్దదయ్యి వచ్చినటువంటి ఫైనల్ అద్భుతమైనటువంటి పరిణామమే ఒక పుష్పం. అందుకే పువ్వులు లేని చెట్టుకి విలువ లేదు అంటారు. పువ్వులు రాకపోతే చెట్టు ఎందుకు పనికిరాదు అని అంటారు. అంటే పువ్వు అనేటువంటిది ఏంటి? దట్స్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ దట్ ప్లాంట్. అలాగే మన జీవితంలో దివ్య గుణాల యొక్క సువాసన పరిమళం ఉండడం అనేటువంటిది ఏంటి? మన ఆధ్యాత్మిక సాధనకు ఒక పుష్పం లాంటిది. అది మనం చాలా సాధన చేస్తున్నాము, మనం చాలా గట్టిగా డిసిప్లిన్డ్గా క్రమశిక్షణగా ఉంటున్నాం, అయినా నాలో దివ్య గుణాలు రావట్లేదు. హర్షితముఖత లేదు, మధురత లేదు, నిశ్చింతత లేదు, సుఖము లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు అంటే నా సాధనలో ఎక్కడో పొరపాటు అనేటువంటిది జరుగుతుంది. ఆ పొరపాటు ఏంటో మనం తెలుసుకుని దాన్ని మనం సరిదిద్దుకోవాలి. మనకు తెలిసిపోతుంది మన సాధనలో మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అనేటువంటిది. దాన్ని మనం కంపల్సరీగా మనం తెలుసుకుని దాన్ని మళ్ళీ ఆన్ ట్రాక్ పెట్టుకోవాలి. ఆ విధంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి, కరెక్టే. కానీ మనకు లోపం తెలిసిన తర్వాత నా వల్ల ఏమవుతుందిలే, నేనేం చేయగలనులే అని వదిలేయకూడదు. పరమాత్ముడు చెప్పిన 2 మహావాక్యాలు చెక్ అండ్ చేంజ్. చెక్ చేసుకోవాలి, కానీ దాంతోపాటు ఏముండాలి? చేంజ్ కూడా ఉండాలి. ఓన్లీ చెక్కింగే చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనస్తాపం వచ్చేస్తుంది. అయ్యో నాలో ఇన్ని లోపాలు ఉన్నాయా అని మనకు మనస్తాపం వస్తుంది. కానీ చెక్ చేసుకుని చేంజ్ చేసుకుంటే పరివర్తన అనేటువంటిది వచ్చి మన జీవితం ఆ వికసించినటువంటి పుష్పం కింద తయారవుతుంది. ఆ పరమేశ్వరుడి యొక్క తోడు ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు ఈ దివ్య గుణాలు ఆటోమేటిక్గా వస్తాయి. చూడండి, కొంతమందికి అగరబత్తుల్ని బట్టల మధ్య వేసి ఉంచే అలవాటు ఉంటుంది. ఒక అగరబత్తి ప్యాకెట్ తీసుకొచ్చి బీరువాలో వేసి ఉంచుతారు. ఎందుకు? ఆ సువాసన ఆ బట్టలకు అన్నిటికీ పట్టాలి అని చెప్పి. అలాగే పరమాత్ముని యొక్క తోడు, పరమాత్ముడు ఎవరైతే సర్వ గుణాలలో సర్వశక్తులలో అనంతమైన వాడు, సాగరుడో, ఆయన యొక్క తోడు కానీ మనకు ఉన్నట్లయితే ఆ దివ్య గుణాల సువాసన, ఆ పరిమళం తప్పకుండా మనకి కూడా సోకుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక సాధన వల్ల మన జీవితాన్ని ఒక సుగంధభరితమైనటువంటి పుష్పంలాగా తయారు చేసుకుందాం. కాబట్టి ఇవాళ మనం ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం అనేటువంటి ఈ దివ్య గుణాల గురించి, సత్యంగా ఉండడం అంటే ఏంటనేటువంటి ముఖ్యమైన ఆధ్యాత్మిక విలువ గురించి తెలుసుకున్నాము. వచ్చే మానసాలు ఇంకొన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.